హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్‌లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్, అలాగే ఇంట్రెస్టింగ్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ కూడా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, అన్నిటికంటే మీకందరికీ ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ అంటే రిక్వెస్ట్ ఏదైనా అనుకోండి. మీరు ఐ హావ్ కమ్ అక్రాస్ మెనీ మిస్టేక్స్ వైల్ వాచింగ్ అదర్ వీడియోస్ ఆన్ యూట్యూబ్. సో, యూట్యూబ్‌లో స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ చూసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ నాకు కనబడ్డాయి. ఎగ్జాంపుల్‌కి చెప్తాను చూడండి. ఐల్ కాల్ టు యూ లేటర్ అని ఒక యూట్యూబర్ అంటున్నారు. అక్కడ తప్పేంటి అంటే ఐల్ కాల్ యూ అనాలి గానీ, ఐల్ కాల్ టు యూ అనకూడదు. అక్కడ ప్రిపోజిషన్ అవసరం లేదు. ఐల్ కాల్ యూ లేటర్ అనాలి. అలాగే ఇంకొక తప్పేంటంటే ఐల్ షేర్ యూ సమ్ సెంటెన్సెస్ అంటున్నారు. ఐల్ షేర్ సమ్ సెంటెన్సెస్ విత్ యూ అనాలి. సో, ఐల్ షేర్ అన్నాక మనం ఆబ్జెక్ట్‌ని మెన్షన్ చేయాలి. ఐల్ షేర్ సంథింగ్ విత్ యూ అనాలి గానీ, ఐల్ షేర్ యూ అంటే అప్పుడేమవుతుంది, మీరే ఆబ్జెక్ట్ అయిపోతారు. మిమ్మల్ని నేను షేర్ చేస్తాను అనేలాగా మీనింగ్ వస్తుంది. కాబట్టి ఎక్కడ ప్రిపోజిషన్ వాడాలి, ఎక్కడ ఆబ్జెక్ట్ వాడాలి, ఎక్కడ సబ్జెక్ట్ వాడాలి అని కూడా తెలియకుండా అలాంటి వీడియోస్ చేస్తున్న సందర్భంలో మీరు అలాంటి వీడియోస్‌ని ఎంకరేజ్ చేయడం వల్ల మనకు యూట్యూబ్‌లో అలాంటి కాంటెంటే మిగులుతుంది. కాబట్టి సో, మీరు మంచి వీడియోస్‌కి ఎప్పుడూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఓకే. సో, ఇప్పుడు మనం టాపిక్‌లోకెళ్దాం. ఇక్కడ హెడ్‌లైన్ తీసుకుంటే అగర్కర్ ఎక్స్‌ప్లెయిన్స్ రేషనల్ టు పిక్ శాంసన్ ఓవర్ రాహుల్. సో, ఇక్కడ అగర్కర్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేశారు? రేషనల్. ఇక రేషనల్ అంటే ఏంటి? అంటే రీజన్స్ అని. అంటే వై, వాట్, ఎందుకు, ఏమిటి, ఎలా అంటారు గదా! అలాంటి రీజన్స్‌ని మనం రేషనల్ అంటాం. అంటే హేతుబద్ధత అంటారు గదా! సో, దేనికి సంబంధించిన రీజన్స్ అంటే టు పిక్ శాంసన్ ఓవర్ రాహుల్. రాహుల్ కన్నా శాంసన్‌ని పిక్ అంటే ఎన్నుకోవడం వెనుక గల కారణాలనీన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇక్కడ చూడండి, మనం గమనిస్తే టు పిక్ సంథింగ్ ఓవర్ సంథింగ్ లేకపోతే సమ్‌వన్ ఓవర్ సంథింగ్ అంటే ఇద్దరి లేకపోతే 2 వస్తువులలో ఒకదానికన్నా ఇంకొక దాన్ని ఎన్నుకోవడం అనే సందర్భంలో ఈ స్ట్రక్చర్‌ని ఉపయోగిస్తారనమాట. సో, హి పిక్డ్ లేకపోతే ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు రేషనల్ టు పిక్ శాంసన్ ఓవర్ రాహుల్. సో, రాహుల్ కన్నా శాంసన్‌ని ఎన్నుకోవడంలో గల కారణాల్ని చెప్పారు అని. ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకెళ్దాం. సో, ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ has revealed that Washington Sundar and R. Ashwin were discussed for the last slot of a fourth spinner before zeroing in on Akshar Patel's all-round skills. సో, ఇక్కడ ఏమంటున్నారంటే ఇండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ రివీల్ చేశారు. అంటే ఈయన వెలిబుచ్చారు. అంటే చెప్పారు. అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించిన నిజాల్ని వెలిబుచ్చడం అన్నమాట. అప్పుడు రివీల్ అంటాం. సో థాట్ వాషింగ్టన్ సుందర్ అండ్ ఆర్ అశ్విన్ వర్ డిస్కస్డ్. ఇక్కడ మనం చూస్తే దే వర్ డిస్కస్డ్ అంటున్నాం. ఇక్కడ వర్ డిస్కస్డ్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ డిస్కస్ చేశారని కాదు. అంటే అశ్విన్ మరియు సుందర్ డిస్కస్ చేశారని కాదు. వాళ్ళు చర్చకు గురయ్యారు. అంటే వాళ్ళని గురించి డిస్కస్ చేశారు. దే వర్ డిస్కస్డ్. సో, వీళ్ళని గురించి డిస్కస్ చేశారు. ఎవరిని తీసుకోవాలా అని డిస్కస్ చేశాము అని రోహిత్ శర్మ గారు అంటున్నారు. డిస్కస్ ఫర్ ద లాస్ట్ స్లాట్ ఆఫ్ ఎ ఫోర్త్ స్పిన్నర్ బిఫోర్ జీరోయింగ్. బిఫోర్ జీరోయింగ్ అంటే ఇక్కడ ఏంటి? మనం చూస్తే జీరోయింగ్ అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక విషయం గురించి ఫోకస్ చేయడం. అంటే దృష్టిని కేంద్రీకరించడం అనే అర్థంతో జీరోయింగ్ అన్న వర్డ్‌ని అంటే ఇక్కడ జీరో అనేది వర్బ్ అనమాట. జీరోయింగ్. సో, జీరోడ్ అంటే పాస్ట్ టెన్స్ చెప్పినప్పుడు ఆర్ఓఈడీ అవుతుంది. ఇక్కడ జీరోయింగ్ అంటే బిఫోర్ జీరోయింగ్ అంటే బిఫోర్ ఫోకసింగ్ ఆన్ అక్షర్ పటేల్ ఆల్ రౌండ్ స్కిల్స్ గురించి ఫోకస్ చేసే ముందు ఈయన ఈ విషయాల్ని చెప్పారు అని అంటే దీని అర్థం అదన్నమాట. గన్నర్ జీరోడ్ ఆన్ ది టార్గెట్. సో, గన్నర్ అంటే గన్ చేతిలో గల ఆయుధంగా గల వ్యక్తి టార్గెట్ మీద గురి చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎయిమ్డ్ అని అర్థం అన్నమాట.
జీరో అంటే 2 రకాల అర్థాలు ఏంటంటే దృష్టినంతా ఒకే చోట కేంద్రీకరించడం, లేకపోతే ఒక గన్‌ని గురి పెట్టడం అని మీనింగ్ వస్తుంది. సో, అదనమాట జీరో అన్న వర్డ్‌కి. అంటే ఇక్కడ వర్బ్ అనమాట జీరో అంటే. సో, ఇప్పుడు డీటెయిల్స్‌లోకెళ్తే వి డిస్కస్డ్ ఇట్ ఎ లాట్. మేము చాలా డిస్కస్ చేసాము. ఇట్ ఎ లాట్ దాని గురించి. వెదర్ టు హ్యావ్ అన్ ఆఫ్ స్పిన్నర్ ఆర్ నాట్. సో, ఇక్కడ చూస్తే వెదర్ టు హ్యావ్ ఇట్ ఆర్ నాట్ అంటే ఆఫ్ స్పిన్నర్‌ని తీసుకోవాలా వద్దా? వెదర్ టు హ్యావ్ యాన్ ఆఫ్ స్పిన్నర్, యాన్ ఆఫ్ స్పిన్నర్ అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ ఆఫ్ అనేది ఇక్కడ ఆఫ్ అంటే ఇక్కడ ఆ సౌండ్ వస్తుంది. ఓ ఇక్కడ ఆల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ అంటున్నారు. యాన్ ఆఫ్ స్పిన్నర్ ఆర్ నాట్ తీసుకోవాలా వద్దా? వెదర్ టు హ్యావ్ ఆర్ నాట్ అంటే తీసుకోవాలా వద్దా అని చాలా డిస్కస్ చేసాం. అన్‌ఫార్చునేట్‌లీ దురదృష్టవశాత్తు వాషి హాజంట్ ప్లేడ్ ఎ లాట్ ఆఫ్ క్రికెట్ లేట్‌లీ. వాషింగ్టన్ ఈ మధ్యన ఎక్కువ క్రికెట్ ఏమీ ఆడలేదు. చూడండి ఇక్కడ మనం గమనిస్తే లేట్‌లీ అన్న వర్డ్‌ని చూడొచ్చు. We discussed it a lot whether to have an off spinner or not. Unfortunately, Washi hasn't played a lot of cricket lately. ఇక్కడ మనం గమనిస్తే దురదృష్టవశాత్తు వాషింగ్టన్ hasn't played a lot of cricket lately. ఇక్కడ లేట్లీ అంటే ఏంటి? ఆలస్యంగా అని కాదు. సో, లేట్లీ అంటే ఇక్కడ రీసెంట్‌లీ అని, ఈ మధ్యన అని, ఇటీవల అని. చాలామంది హి కేమ్ లేట్లీ అంటుంటారు. లేకపోతే హి ఈజ్ అంటే లేట్లీ అనేది ఇక్కడ ఏంటంటే దీని మీనింగ్ వేరే. అతను ఆలస్యంగా వచ్చాడు అనే సందర్భంలో హి కేమ్ లేట్ అనాలి గానీ, హి కేమ్ లేట్‌లీ అనకూడదు. ఎందుకంటే లేట్ అంటే ఆలస్యంగా వచ్చాడు. అంటే అక్కడ అది యాడ్‌వర్బ్ అయినా, అడ్జెక్టివ్ అయినా లేట్ అనే ఉపయోగిస్తాం గానీ లేట్‌లీ అనం. ఇక్కడ ఏంటంటే ఆలస్యంగా వచ్చాడని కాదు, ఈ మధ్య అని. కాబట్టి ఇది మనం గమనించాలి. సో, ఇక్కడ దీన్ని ఈ పర్టిక్యులర్ వర్డ్‌ని ఉపయోగించేటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని గానీ, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని గానీ ఉపయోగించాలి. అంటే ఇటీవల అంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కనెక్షన్ ఉంటేనే ఉపయోగించాలి. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చూస్తే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించడం జరిగింది. చూడండి. వాషి హాజంట్ ప్లేడ్ ఎ లాట్ ఆఫ్ క్రికెట్ లేట్‌లీ. వాషింగ్టన్ ఈ మధ్య అంతగా ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంది. హాజంట్ ప్లేడ్ ఎ లాట్ ఆఫ్ క్రికెట్ లేట్‌లీ. ఈ మధ్య అంతగా క్రికెట్ ఆడలేదు. hasn't been getting an opportunity and it was then between Ash and Akshar. సో, ఇక్కడ ఏంటి? ఇంకొక ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని చూడొచ్చు. hasn't been getting an opportunity. అతనికి ఒక అవకాశం అనేది రావట్లేదు. hasn't been getting an opportunity అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. చూడండి. గతంలో ఒక పని మొదలై ఇప్పటికీ కొనసాగుతూ ఉందంటే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని ఉపయోగించాలి. లేదు ప్రస్తుతం మాత్రమే కొనసాగుతుంది. ఇప్పుడు అతను ఆడుతూ ఉన్నాడు చూడండి అని చెప్పండి హి ఈజ్ ప్లేయింగ్ అంటాం. లేదు పాస్ట్ నుంచి ఇప్పటికి కనెక్షన్ ఉంది కొంతకాలం నుంచి అంటే అప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని ఉపయోగిస్తాము. సో, ఇక్కడ చూస్తే హి హాజంట్ బీన్ గెట్టింగ్ అన్ ఆపర్చునిటీ. దీని స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ తర్వాత హ్యాజ్ కానీ లేకపోతే హ్యావ్ కానీ ఉపయోగించాలి. సో, ఇక్కడ అతను అంటున్నారు కాబట్టి హ్యాజ్ అంటున్నాం. ఇది నెగెటివ్. హి హాజంట్ బీన్ లేదు ఆడుతున్నాడంటే అంటే అవకాశం వస్తుందంటే హి హాస్ బీన్ గెట్టింగ్ అంటాం. సో, అతనికి అవకాశం రావట్లేదు అంటున్నారు కాబట్టి హి హాజంట్ బీన్ గెట్టింగ్ అన్ ఆపర్చునిటీ అండ్ ఇట్ వాస్ దెన్ బిట్వీన్ యాష్ అండ్ అక్షర్. కాబట్టి నెక్స్ట్ ఇట్ వాస్ దెన్ తర్వాత బిట్వీన్ వీళ్ళ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఎవరి గురించి? యాష్ అండ్ అక్షర్. అశ్విన్ అండ్ అక్షర్ అని చెప్తున్నారు. రోహిత్ సెట్ హియర్ ఆన్ థర్స్‌డే. రోహిత్ అన్నారు అని. సో, అక్షర్ బౌలింగ్ వెల్. అశ్విన్ హాజంట్ ప్లేడ్ ద ఫార్మాట్ లేట్‌లీ. మళ్ళీ ఇక్కడ చూస్తే మళ్ళీ సేమ్ స్ట్రక్చర్ రిపీట్ అయింది. అశ్విన్ హాజంట్ ప్లేడ్ ఆ ఫార్మాట్ ఏ ఫార్మాట్? T20 ఫార్మాట్ ఈ మధ్యన ఆడలేదు. మళ్ళీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. యాజ్ వెల్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఇక్కడ యాజ్ వెల్ అంటే ఏంటి? కూడా. సో, ఏదైనా మనం ఒక విషయం గురించి చెప్పి మళ్ళీ ఏదైనా జోడిస్తూ ఉంటే యాడ్ చేస్తూ ఉంటే యాజ్ వెల్‌ని ఉపయోగిస్తాం. సో, T20 మాత్రమే కాదు చాలా కాలం నుంచి కూడా ఇతను ఆడలేదు కూడా ఫర్ ఏ లాంగ్ టైమ్ అంటే ఈ మధ్యనే కాదు T20 చాలా కాలం నుంచి కూడా ఆడలేదు అని ఇక్కడ చూడొచ్చు మనం. అక్షర్ వాజ్ ఇన్ రియల్ గుడ్ ఫార్మ్ సిన్స్ 50 ఓవర్ వరల్డ్ కప్ వెన్ హీ ప్లేడ్ దట్ 5 మ్యాచ్ సిరీస్ అగైన్స్ట్ ఆస్ట్రేలియా. సో, అక్షర్ పటేల్ గారు మంచి ఫామ్‌లో ఉంటున్నారు.
అంటే ఇక్కడ చూడండి ఈజ్ ఇన్ రియల్ గుడ్ ఫామ్ అంటే మంచి ఫామ్. సిన్స్ అంటే ఏంటి? ఎప్పటి నుంచి 50 ఓవర్ వరల్డ్ కప్ ఆడినప్పటి నుంచి. వెన్ హీ ప్లేడ్ దట్ 5 మ్యాచ్ సిరీస్ అగైన్స్ ఆస్ట్రేలియా. 5 మ్యాచ్ సిరీస్ అగైన్స్ట్ అంటే ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు కూడా. హీ వాజ్ ద ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ప్లేయర్గా నిలిచాడు. సో హీ హాస్ బీన్ బౌలింగ్ వెల్. అతను బాగా ఆడుతూ వస్తున్నాడు. హీ హాస్ బీన్, మళ్ళీ ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూడొచ్చు. సో హీ హాస్ బీన్ బౌలింగ్ వెల్. ఈ సబ్జెక్ట్ హ్యాజ్ అనేది అంటే హీ అంటున్నాం కాబట్టి హీ షీ లేకపోతే ఏదైనా పేరు వస్తే హ్యాజ్ అనాలి. బీన్ ప్లస్ వర్బ్ ఐఎన్జీ వర్డ్ బౌలింగ్ వెల్. హీ హాజ్, సో ఆడట్లేదు అంటే హీ హాజన్ బీన్ బౌలింగ్ వెల్ అని. కానీ సో హీ హాస్ బీన్ బౌలింగ్ వెల్, బాగా ఆడుతూ వస్తున్నాడు. సో హీ హాస్ బీన్ బౌలింగ్ వెల్ ఇన్ ద ఫార్మాట్ అండ్ హ్యాస్ డన్ వెల్ ఫర్ ఇండియా. సో బాగా ఆడుతూ వస్తున్నారు, అలాగే అంటే హ్యాస్ డన్ వెల్ ఫర్ ఇండియా అంటే బాగా ఆడడం జరిగింది ఇండియా కోసం. We considered all of it and that left-handed option. If we have to send someone in the middle to do so, ఇక్కడ చూస్తే we considered దాన్ని పరిగణిస్తూ ఆల్ ఆఫ్ ఇట్ ఆ విషయాన్ని అంతని అండ్ దట్ లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్ని కూడా పరిగణిస్తూ ఇఫ్ యూ హ్యావ్ టు సెండ్ సమ్వన్ ఇన్ ద మిడిల్ టు డూ సంథింగ్ డిఫరెంట్, ఎవరినైనా మనం బాగా ఆడే వాళ్ళని పంపించగలమా అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం జరిగింది. లేట్లీ అన్న వర్డ్ని ఎలా ఉపయోగించో ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ హ్యాజన్ బీన్ ఫీలింగ్ సో వెల్ లేట్లీ. ఆమెకు ఈ మధ్యన ఒంట్లో అంత బాగా ఉండట్లేదు. సో హీ హ్యాజన్ బీన్ గోయింగ్ టు ద జిమ్ లేట్లీ. ఈ మధ్యన అతడు జిమ్కి వెళ్ళట్లేదు. హ్యావ్ యూ బీన్ డూయింగ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ లేట్లీ. ఈ మధ్యన నువ్వు ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నావా. సో అంటే ఏంటి ఈ మధ్యన అని చెప్పేటప్పుడు లేకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్తో కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్తో కానీ మనం ఉపయోగించవచ్చు. సో ఇప్పుడు మీకోసం ఒక క్వశ్చన్. సో మీరు ఈ మధ్యన నా వీడియోస్ చూడట్లేదా? లేట్లీతో ఉపయోగించి మీరు ఈ సెంటెన్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. సో దట్ నాకు మీకు ఈ స్ట్రక్చర్ ఏమవుతుందో తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.